ఇజ్రాయెల్, అమెరికా 2 కలిసి ఇరాన్‌పై అయితే ముందుగా యుద్ధాన్ని చేశాయి. దాని తరువాత ఇరాన్ కూడా మేము దేనికి తగ్గమని చెప్పేసి ఇరాన్ కూడా భీకరమైన యుద్ధాన్నయితే కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ నగరాలపైనైతే ఇరాన్ అయితే మిసైల్స్‌ల వర్షమైతే కురిపిస్తుంది. 2 సిటీలో అయితే ఇరాన్ అయితే మిసైళ్ళ యుద్ధమైతే చేసింది. సుమారు ఒక 10 భవనాలైతే ధ్వంసమైపోయాయి. 100 మందికి పైగా అయితే గాయాల పాలైతే అయ్యారు. అయితే బాలిస్టిక్స్ మిసైల్స్‌లనైతే ఇజ్రాయెల్ అయితే అడ్డుకోలేకపోయింది. అయితే నతాంజ్ అణు కేంద్రంపై అయితే ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగానే ఇరాన్ అయితే వీటిపైన అటాక్ చేయడం జరిగింది. ఇరాన్ యొక్క క్షిపణులనైతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థనైతే అడ్డుకోలేకపోయింది. ఇరాన్ చేసినటువంటి దాడి వలన ఒక 100 మందికి పైగా అయితే గాయాల పాలైతే అయ్యారు. కొంతమంది ఇదైతే చాలా దురదృష్టకరం అన్నమాట. 2 దేశాలకైతే ఒక దేశం యుద్ధం చేస్తే మేమెందుకు తగ్గుతామని చెప్పేసి ఇరాన్ కూడా అయితే విరుచుకుపడుతుంది. దీని వలన చాలా దేశాలపైన అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఒక కొలిక్కైతే రావాలి. ఇరాన్ అయితే మేము చేసినటువంటి మా డిమాండ్లను వాళ్ళు అంగీకరిస్తేనే మేము ఈ యుద్ధాన్ని అయితే ఆపుతాం, లేకపోతే యుద్ధాన్ని అయితే కొనసాగిస్తూనే ఉంటాం. మేము దేనికైనా ఎంతకైనా దిగుతాం, తగ్గేదే లేదు అసలు మేము అని చెప్పేసి వీళ్ళైతే ఇజ్రాయెల్కి అమెరికాకి అయితే సవాళ్ళు విసురుతున్నారు. హార్ముజ్ జలసంధి ఈ నౌకల యొక్క రాకపోకలు అయితే మొత్తం ఆగిపోయింది. అసలు అక్కడి నుంచి రావాలంటే భయమేస్తుంది. ఇరాన్ అయితే వాటికి విఘాతం అయితే కల్పిస్తుంది. ఇప్పటి వరకైతే ఇరాన్లో ఒక 1500 మందికి అయితే చనిపోవడం జరిగింది. అయితే ఇరాన్ క్షిపణులతో అయితే దాడికి దిగింది. దీనివల్ల ఇజ్రాయెల్లో ఒక 15 మంది, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలలో 4 అయితే చనిపోయారు. కనీసం 13 మంది అమెరికా సైనికులతో పాటు గల్ఫ్ దేశాల్లో 15 మందికి పైగా పౌరులైతే వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయారు. ప్రపంచం చమురు సరఫరాలో 5వ వంతు వాటనైతే హార్ముజ్ జలసంధి కలిగి ఉంది. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలైతే జరగాలి, అది వెంటనే తెరవాలి. లేకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై అయితే దాడులైతే చేస్తాను, నేను సర్వనాశనం చేస్తాను మొత్తం అక్కడ అని చెప్పేసి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం అయితే స్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన ఇంధన, సాంకేతిక, మంచినీటి శుద్ధి, మౌలిక సదుపాయాలన్నిటిని లక్ష్యంగా చేసుకుంటామని వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. ఒక 48 గంటలు అయితే ట్రంప్ ఇరాన్కి అయితే సమయం ఇచ్చారు. ఒక 48 గంటలలో మాత్రమే హార్ముజ్ జలసంధి అయితే ఇరాన్ రాకపోకలను అయితే కొనసాగించాలి, వాటిపై ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. లేదంటే ఆ దేశంలోని ఇరాన్ దేశంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్లపై అయితే నేనైతే దాడులు చేస్తాను, అన్నిటికంటే పెద్ద పవర్ ప్లాంట్ నుంచి ఈ విధ్వంసం మొదలవుతుంది అని చెప్పేసి ట్రంప్ అయితే స్పష్టం చేశాడు. అయితే ఇరాన్ సమాధానం ఇస్తూ శత్రువులు మా ఇంధన వనరులపై అయితే దాడికి దిగితే మేము కూడా అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు చెందినటువంటి ఇంధన, సమాచార, సాంకేతిక, మౌలిక సదుపాయాలన్నిటినీ ధ్వంసం చేస్తాం. వాళ్ళు మాపై దాడి చేస్తే మేము కూడా బదులుగా దాడి చేస్తాం, మేమెందుకు తగ్గి ఉంటాం, వాళ్ళకు లేని భయం మాకెందుకు భయం అని చెప్పేసి వాళ్ళైతే ఇలాంటి మాటల యుద్ధం అయితే సాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని అయితే ముగిస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటన అయితే చేశాడు. అయితే మళ్ళీ ఇరాన్ నుంచి ఇలాంటి మాటలు రావడం వల్ల ఈ యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంటుంది. మరి అయితే ప్రపంచంలో
చమురు రవాణాకైతే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి. ఈ హార్ముజ్ జలసంధిని అయితే పూర్తిగా మూసివేస్తామని చెప్పేసి ఇరాన్ అయితే చెప్పింది. అయితే అమెరికాకు, ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే, ఆ దేశాలకు మాత్రమే జలసంధిని మూసివేశామని, మిగతా దేశాల నౌకలను అయితే రాకపోకలను అయితే మేము అనుమతిస్తున్నాము అని చెప్పేసి ఇరాన్ అయితే చెప్పింది. అయితే మన ట్రంప్ వచ్చేసేసి హార్ముజ్ జలసంధి అయితే మొత్తానికి అందరికీ తెరవాలని చెప్పేసి అన్నాడు. 48 గంటలు అయితే టైం ఇస్తున్నాను, 48 గంటలలో హార్ముజ్ జలసంధి అయితే రాకపోకలు అయితే జరగాలి అని చెప్పేసి అన్నాడు. తెరవకపోతే మాత్రం ఇరాన్ యొక్క విద్యుత్ కేంద్రాలపైన అయితే నేను దాడులు అయితే చేస్తాను, ఈ దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి అయితే హెచ్చరించాడు. ఇరాన్ సైన్యం కూడా అమెరికా అయితే మా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే మాత్రం హార్ముజ్ జలసంధిని అయితే పూర్తిగా మూసివేస్తాం, మేమైతే మా ప్లాంట్లను ధ్వంసం చేస్తే మాత్రం అవి బాగయ్యే వరకు మేమైతే హార్ముజ్ జలసంధిని అయితే మూసివేస్తామని చెప్పేసి అయితే ఇరాన్ అయితే స్పష్టమైతే చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధాల వలన, ఈ మూడు చేస్తున్నటువంటి యుద్ధాల వలన, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒక 14 రోజుల్లోనే ఏకంగా ఒక 500 కోట్ల కిలోల ఉద్గారాలైతే గాలిలో కలిసిపోయి కాలుష్యానికైతే కారణం అయిపోతుంది. అయితే దీని వలన యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో విషవాయువుల సాంద్రత పెరుగుతుంది, ఆమ్ల వర్షాలు కురిస్తే ప్రమాదమని పర్యావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం మాది రైతుల ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. రైతు భరోసా కింద మేము 3,600 కోట్లు విడుదల చేశామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మాత్రం నేను మంత్రిని చేస్తా అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఆయిల్ ఫామ్ కంపెనీని ఇక్కడ పెడుతున్నాం, ఎమ్మెల్యే కోసం కాదు, ఇది కేవలం రైతుల కోసమే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేను వివక్ష చూపను, మాది పేదల కోసం పనిచేస్తాం, మేము రాజకీయ నాయకుల కోసం మేము పనిచేయమని చెప్పేసి హరీష్ రావుకి అయితే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 25న నేను రాజీనామా చేస్తా, ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను అని చెప్పేసి జీవన్ రెడ్డి అయితే వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకైతే అన్యాయం చేసిండు, నేను పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత పార్టీకి నా విలువ అయితే తెలుస్తుంది, నా అభిమానులతో భేటీ అయిన తర్వాత నేను భవిష్యత్తు కార్యాచరణను అయితే ప్రకటిస్తానని చెప్పేసి జీవన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, శూన్యం. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు, పెద్ద పెద్ద భవనాలు కట్టారు అని చెప్పేసి అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే చెప్పడం జరిగింది. చెరువుల రక్షణపై మరింత ఫోకస్ అయితే హైడ్రా పెట్టింది. చికెన్ రేట్ పైకి, గుడ్డు రేట్ అయితే కిందికి. 360 దాటిన స్కిన్లెస్ చికెన్. ఒకవైపు మనం చూసుకుంటే చికెన్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది, మరోవైపు అయితే గుడ్డు రేట్ అయితే క్రమంగా అయితే తగ్గిపోతుంది. పండుగలతో పాటు పెండిళ్ళ సీజన్ కావడంతో చికెన్ డిమాండ్ అయితే ఎక్కువగా పెరగగా యుద్ధం కారణంగా అయితే ఎగుమతి నిలిచిపోవడంతో గుడ్డు రేట్ అయితే పడిపోయింది. అమెరికా అప్పు అయితే 39 లక్షల కోట్ల డాలర్లు. అమెరికా ప్రభుత్వం యొక్క అప్పులు గత వారం ఏకంగా చూసుకుంటే 39 ట్రిలియన్ డాలర్లకైతే చేరుకుంది. ఇది కేవలం 5 నెలల్లోనే ట్రిలియన్ డాలర్లు పెరిగాయి. ట్రంప్ రెండో టర్ములో అమెరికా అప్పు వేగంగా అయితే పెరిగిపోయింది. గ్యాస్ లేకపోవడంతో యూరియా తయారైతే డల్ అయిపోయింది. భారత వ్యవసాయ రంగం పైన ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండడం వలన యూరియా ఉత్పత్తి సరిగ్గా లేదు.
సగానికి పైగా పడిపోవడం అయితే మనం చూసుకోవచ్చు. రైతులు ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేయడంతోనే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సప్లై అయితే అయిపోవడం జరిగింది. దీంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు గెయిల్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి సంస్థలు యూరియా తయారీ ప్లాంట్లకు సప్లై అయితే తగ్గించడం జరిగింది. దానివలన రైతులకు చాలా ఇబ్బంది కొనసాగుతుంది. ధురంధర్ ది రివెంజ్ చిత్రం ఇటీవల అయితే రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కలెక్షన్లు అయితే దుమ్ము రేపుతుంది. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల క్లబ్తో చేరిన ఈ చిత్రం అయితే భారీ వసూలను అయితే చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇండియన్ సినిమాలో అతి తక్కువ టైంలో ఈ స్థాయిలో వసూలు చేసిన 3వ చిత్రంగా అయితే ధురంధర్ నిలిచింది. బాహుబలి 2, పుష్ప 2 తర్వాత 3 రోజుల్లోనే 500 కోట్లు రాబట్టిన చిత్రం ఇది ధురంధర్. తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ధురంధర్ 2 పాజిటివ్ టాక్తో వీకెండ్లో మరిన్ని వసూళ్లను అయితే రాబట్టడం జరిగింది. దీంతో ఈ చిత్రంపై బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం అయితే కురిపించడం జరిగింది. ధురంధర్ మొదటి పార్ట్ అయితే 1350 కోట్లకు పైగా వసూళ్లను అయితే సాధించింది. సెకండ్ పార్ట్లో మరింత క్రేజ్ రావడంతో ఆ రికార్డును అతి తక్కువ రోజుల్లోనే అధిగమించేలా అయితే కనిపిస్తుంది. ధురంధర్ 2 సినిమా అయితే దుమ్ము రేపింది. ఇట్లా మొత్తం షేక్ అయితే చేస్తుంది ఈ సినిమా అయితే. ఇటీవల కాలంలో అయితే ఇలాంటి సినిమా అయితే రాలేదు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి బోర్ అనేది కొట్టదు కాబట్టి ఎక్కువగా దీన్ని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే మన దేశం కోసం వేరే దేశాల్లో పాకిస్తాన్లో ఉండి అటు స్పైగా ఉండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియా పైన ఎలాంటి అటాక్ చేస్తారు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మన ఇండియాకు చేరవేయడము, ఇదంతా చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా అయితే. సీతారామం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే ఈమె చేస్తుంది. హీరోయిన్గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు చూసుకుంటే స్పెషల్ సాంగ్తో ఆడియన్స్ని అయితే అలరించడానికి అయితే రెడీ అయిపోతుంది ఈ బ్యూటీ. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్లో మృణాల్ ఠాకూర్ అయితే కనిపిస్తుంది. ఈ పాట కోసం 3 హీరోయిన్లు పేర్లు వినిపించగా ఫైనల్గా అయితే ఈమెను ఫిక్స్ అయితే చేశారని. ప్రభుత్వాధినేతగా 8,931 రోజులు, సీఎంగా ప్రధానిగా మోదీ అరుదైన రికార్డ్ అయితే లభించింది. అత్యధిక కాలం పదవిలో ఉన్న నేతగా గుర్తింపు అయితే వచ్చింది. సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అయితే బ్రేక్ చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎదురులేని నేతగా మోదీ. భారత రాజకీయాలలో అత్యధిక కాలం పదవిలో ఉన్న వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు అయితే నిలిచారు. అంతకుముందు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు పదవిలో ఉండగా మోదీ ఆ రికార్డును అయితే బ్రేక్ చేశారు. గుజరాత్ సీఎంగా ప్రధానమంత్రిగా మొత్తం 8,931 రోజులు పదవిలో ఉన్న మోదీ తన 25వ ఏట ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రి కూడా మోదీయే. 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించి ప్రజల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు నరేంద్ర మోదీ గారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా మోదీ ప్రస్థానం అయితే మొదలయ్యింది. ఆ తరువాత 2007, 2012లో సీఎంగా పనిచేశారు నరేంద్ర మోదీ. అత్యధిక కాలం గుజరాత్కు సీఎంగా పనిచేసిన రికార్డు ఆయన పేరుపై ఉంది. ఆ తర్వాత 2014లో మొదటిసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు.